మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సేఫ్ గేమ్ అన్న కాన్సెప్ట్కే నీళ్లొదిలాడు. రిస్క్ లేందే రికార్డులుండవు. అలా అని రికార్డుల కోసం కథల్ని ఎంచుకోవట్లేదు. ప్రాజెక్టుల విషయంలో తను ఏమాత్రం తగ్గట్లేదు. పాన్ ఇండియా స్టార్గా మారాక కూడా తనకి ఇప్పుడు తన ఇమేజ్ నచ్చట్లేదా? RRRతో 1450 కోట్ల రికార్డు దక్కింది. నాటు నాటు పాట గ్లోబల్గా పేలింది. దేవరతో రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన క్రెడిట్ దక్కింది. అయినా తన కెరియర్ని రీడిజైన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. అంటే మళ్ళీ కొత్త హీరోలా మొదటి నుంచి షురూ చేస్తాడా? అంత అవసరం ఏమొచ్చింది? డ్రాగన్ ఏ మాత్రం బాగున్నా 1000 కోట్లు మినిమం గ్యారంటీ. అంతకు మించి వస్తే బోనస్సే. అయినా సరిపోదు. అందుకే మైథాలజీలో కూడా మాస్ కమ్ యాక్షన్ డ్రామాని మిక్స్ చేయిస్తున్నాడట. ఇంతకీ ఎన్టీఆర్ మనసులో ఏముంది? తోటి పాన్ ఇండియా హీరోలతో పోలికే కాదు, అసలు పాన్ ఇండియా మార్కెట్ తాలూకు ఫార్ములానే పక్కన పెడుతున్నాడు. సేఫ్ గేమ్ వద్దంటున్నా కానీ సేఫ్ జోన్ని వదలట్లేదు. ఇంతకీ తన కొత్త స్ట్రాటజీ ఏంటి? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్ తన బ్రాండ్ ఇమేజ్ ని రీబిల్డ్ చేస్తున్నాడు. సేఫ్ గేమ్ లొద్దు, రిస్కులే ముద్దంటున్నాడు. బాహుబలి ఇమేజ్ లో ఇరుక్కున్నాక అందులోంచి బయటపడేందుకు ప్రభాస్ చాలా ప్రయోగాలు చేశాడు. కానీ అన్నింట్లో కామన్ గా ఒక మిస్టేక్ చేశాడు. అదే ఫార్ములా ప్రాజెక్ట్స్. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక ఆ రేంజ్ లోనే కథలు, పాత్రలు, మేకింగ్ ఉండాలని లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమాలే చేశాడు. ఆ ప్రాసెస్ లోనే సాహో వచ్చింది. కొంతవరకు పర్లేదనిపించినా స్క్రిప్ట్ పరంగా చాలా వీక్ కంటెంట్ అన్నారు. కేవలం ప్రభాస్ వల్లే అది అంతగా ఆడింది. రాధేశ్యామ్ ఓ చిన్న హీరో చేయాల్సిన మూవీ. కేవలం ప్రభాస్ కోసమే అంత బడ్జెట్ పెట్టారు. ఇవన్నీ చూసే ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డట్టున్నాడు. ఎంత పాన్ ఇండియా హిట్ పడ్డా, పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ వచ్చినా ప్రతి మూవీని భారీతనంతో తీయటం కాదు, కంటెంట్లో భారీతనం పెంచాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే స్టార్డమ్ని ఎంజాయ్ చేయటం కాదు, సరికొత్త స్టార్డమ్ని క్రియేట్ చేసే జోనర్లు, పాత్రలు, కంటెంట్స్ని ఎంచుకుంటున్నాడు. అందుకోసం తెలుగు దర్శకులే కాదు, తమిళ, మలయాళ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇదే దారిలో తను అనుకున్నట్టే డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్, నెల్సన్ దిలీప్ మేకింగ్లో డార్క్ కామెడీ ఇవన్నీ వర్కౌట్ అయితే అన్ని జోనర్స్లో గొప్ప పర్ఫార్మెన్స్ అనిపించుకున్న కమల్ హాసన్లా దేశవ్యాప్తంగా స్థిరమైన ఇమేజ్ని, గుర్తింపుని దక్కించుకున్నవాడవుతాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి దేశవ్యాప్తంగా ఎంత ఇమేజ్ ఉన్నా ఫార్ములా మూవీస్ చేస్తే ఫ్లాప్ అవుతాయని తేలింది. అదే కమల్ మాత్రం కంటెంట్ డ్రివెన్ స్టోరీస్ చేసి విక్రమ్తో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాడు. సో ఓ రకంగా కంటెంటే కింగ్ అన్న రూట్లో ఎన్టీఆర్ వెళ్తున్నాడు. అందుకే వార్ 2 దెబ్బ తగిలినప్పటి నుంచి మొహమాటం లేకుండా కంటెంట్ని, డైరెక్టర్స్ని చూస్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఒకవేళ ఎన్టీఆర్ ఇప్పుడు ఎంచుకున్న సేఫ్ గేమ్ వద్దు, రిస్క్తో పంచులు పడ్డా పర్లేదు, కానీ లాంగ్ రన్లో పాన్ ఇండియాలో జెండా పర్మనెంట్గా పాతాలన్న ఐడియా వర్కౌట్ అయితే లెక్కలు మారిపోతాయి. తనకి పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ కాదు, పాన్ ఇండియా బెంచ్ మార్క్ స్టార్గా మారే ఛాన్స్ ఉంది. అందుకే తాత్కాలిక హిట్ల కంటే నిదానంగా సౌత్ నార్త్ని ఏలేలా జోనర్లు, సినిమాలో ఫ్లేవర్లు ఎంచుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్.